వ్యూవర్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే మన ఒక కే ఎక్స్చేంజ్ లో మన ప్రొఫైల్ అండ్ బ్యాంక్ డీటెయిల్స్ ఎలా ఫిల్ చేయాలి అనే దాని గురించి క్లియర్ గా మనం తెలుసుకుందాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మెంబర్స్ కి ఈ వీడియో రికమెండ్ చేయబడుతుంది. సో వాళ్ళకు కూడా మన యొక్క ఇన్ఫర్మేషన్ అనేది అందడానికి అయితే ఎక్కువ ఛాన్స్ ఉంది మీరు చేసే ఒక లైక్ వల్ల. ఓకే, ఇక టాపిక్ లోకి వెళ్తే ముందుగా మీరు మీ యొక్క గూగుల్ క్రోమ్ అని అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ మీరు kexchange.in అని చెప్పి టైప్ చేయండి. ఓకేనా, టైప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు నెక్స్ట్ సెర్చ్లోకి వెళ్ళండి. సో ఇలా మీకు వస్తుంది కదా ఇక్కడ ఇంటర్ఫేస్ అనేది. ఇక్కడ మీకు సైడ్ ఇట్లా 3 లైన్స్ కనిపిస్తుంది కదా, దీని మీద మీరు క్లిక్ ఇస్తే ఆల్రెడీ మీకు అకౌంట్ ఎలా లాగిన్ అవ్వాలి అనే దాని మీద, అంటే మన ఎక్స్చేంజ్లో ఎలా లాగిన్ తీసుకోవాలి అనే దాని మీద వీడియో అయితే ఆల్రెడీ ఫుల్ లెంత్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. అది చూసి మీరు ఫస్ట్ అకౌంట్ లేని వారైతే ముందు రిజిస్టర్ చేసుకోండి. ఓకేనా, మీకు ఆల్రెడీ అకౌంట్ ఉండి ఐడి పాస్వర్డ్ ఉన్న వాళ్ళైతే లాగిన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ని ఇక్కడ మీరు టైప్ చేయండి. ఓకేనా, ఏదైతే డీటెయిల్స్తో మీరు రిజిస్టర్ అయ్యారో మీకు వచ్చిన పాస్వర్డ్తో ఇక్కడ ఎంటర్ చేయండి. అంటే నేను రోబోట్ని కాను అనే బటన్ మీద క్లిక్ చేయండి ఇక్కడ. ఓకేనా, దీని తర్వాత మీరు సైన్ ఇన్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ సైన్ ఇన్ అని చెప్పేసి సో ఈ సైన్ ఇన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మీరు వెంటనే ఏమన్నా ఎక్స్చేంజ్ పేజ్లోకి అనేది అయితే వెబ్సైట్లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది. సో మీకైతే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది ఇక్కడ. ఓకేనా, సో దీని తర్వాత మీరు చేయాల్సింది ఇక్కడ సైడ్ ఆప్షన్స్లో వెళ్తే మీకు ఇక్కడ ప్రొఫైల్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఓకేనా, సో ప్రొఫైల్ అని చెప్పి కనిపిస్తుంది కదా, ఇక్కడ ఈ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. ఓకేనా, సో ఇక్కడ మీకు ఈమెయిల్ స్టేటస్ అనేది వెరిఫై అయిపోద్ది. ఓకే, మీకు లాగిన్ వీడియోలో చెప్పిన విధంగా చేస్తే మీ ఈమెయిల్ స్టేటస్ అనేది వెరిఫైడ్ అయిపోద్ది. ఈమెయిల్ అడ్రస్ అయిపోయింది. ఫోన్ నెంబర్ అనేది వెరిఫై అవ్వలేదు, తర్వాత చేసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. దీని తర్వాత రెసిడెన్షియల్ అడ్రస్ అనేది, అంటే మన ప్రొఫైల్ అనేది ఇక్కడ ఫిల్ చేయాలి. మీరు ఇక్కడ ఫస్ట్ నేమ్ ఉంది కదా, మీరు ఇలా క్లిక్ చేయండి, రాదు. ఓకేనా, అంటే మీకు మీ కీబోర్డ్ అనేది రాదనమాట. మీరు ఫస్ట్ చేయాల్సిందంటే ఇక్కడ ఎడిట్ మై ప్రొఫైల్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ ఎడిట్ మై ప్రొఫైల్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. అప్పుడు ఆటోమేటిక్గా ఎడిట్ ఆప్షన్ మనకు ఓపెన్ అవుతుంది. ఓకేనా, తర్వాత ఇక్కడ నేమ్స్ ఫిల్ చేయండి. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, అంటే ఫస్ట్ మీ ఇంటి పేరు పెట్టి తర్వాత మీ పేరు పెట్టుకోవచ్చు, లేదా ఆధార్ కార్డులో ఎలా అయితే ఉందో అలా పెట్టండి. ఓకేనా, ఇప్పుడు సనా రాజేష్, సనా అనేది వాళ్ళ ఇంటి పేరు అనుకుందాం, రాజేష్ అనేది వాళ్ళ పేరు అనుకుందాం, అట్లా. ఓకేనా, దీని తర్వాత అడ్రస్ అనేది ఇక్కడ మీరు ఫిల్ చేయాల్సి వస్తుంది. ఓకేనా, అడ్రస్ అనేది ప్లీజ్ ఫిల్ ఇన్ యువర్ అడ్రస్ యాజ్ ఇట్ అపియర్ ఆన్ అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్. అంటే మీ యొక్క అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్లో ఏదైతే అడ్రస్ ఉందో ఆ అడ్రస్ని మాత్రమే ఫిల్ చేయమని చెప్పి చెప్తుంది. అంటే మీకు ఆధార్ కార్డు కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, పాస్పోర్ట్, ఓటర్ ఐడి, ఈ డీటెయిల్స్లో ఏదైతే ఒక డాక్యుమెంట్ని రిఫరల్గా తీసుకొని ఇక్కడ అడ్రస్ అనేది ఫిల్ చేయాలి. ఓకేనా, దీని తర్వాత సెలెక్ట్ కంట్రీ, మీరు ఏ కంట్రీ అనేది ఒకసారి ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, డిఫరెంట్ కంట్రీస్ ఉంటాయి ఇక్కడ మీకు. సో మనది ఇప్పుడు ఇండియా కాబట్టి మనం ఇక్కడ ఇండియా అని చెప్పేసి అయితే మనం సెలెక్ట్ చేసుకుంటాం. దీని తర్వాత స్టేట్. ఓకేనా, మన స్టేట్ ఏంటి, తెలంగాణనా, ఆంధ్రానా, ఓకేనా, కర్ణాటకనా, తమిళనాడు అని చెప్పేసి మనం పెట్టుకుంటాం. మా స్టేట్ తర్వాత సిటీ అంటే ఇప్పుడు విలేజెస్ ఉంటారు, సార్ మాకు సిటీ ఏదేనంటే మీరు డిస్టిక్ని పెట్టుకోవచ్చు అక్కడ. ఓకేనా, సపోజ్ నాది ఇప్పుడు కృష్ణా డిస్టిక్ లేదా గుంటూరు డిస్టిక్, ఎక్కడో మారుమూల పల్లెటూరు అనుకుందాం. ఓకేనా, మీ డిస్టిక్ పేరు పెట్టుకోండి సిటీ అంటే. పోస్టల్ కోడ్ మీ యొక్క ఆధార్ కార్డులో ఉంటుంది. పోస్టల్ కోడ్ అంటే పిన్ కోడ్. ఓకేనా, ఏదైనా అడ్రస్లు లెటర్లు కానీ ఇట్లా ఏదైనా వస్తే మన ఇంటికి ఏదైతే వస్తుందో దాన్ని పోస్టల్ కోడ్ అని చెప్పేసి అంటారు. 6 డిజిట్ ఉంటుంది, 6 నంబర్లు ఉంటాయి అనమాట. ఓకేనా, సో ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఓకేనా, పైనుంచి కింద వరకు ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా, సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తే మీ ప్రొఫైల్ అనేది ఇక్కడ అప్డేట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ మీ ప్రొఫైల్ అనేది అప్డేట్ అవుతుంది. అండ్ మీ యొక్క మెయిల్ ఐడిని చేంజ్ చేసుకోవాలంటే ఈ ఆప్షన్లోకి వెళ్ళండి. కాంటాక్ట్ డీటెయిల్స్ దగ్గర చేంజ్ ఈమెయిల్, ఒకవేళ మీకున్న ఈమెయిల్ రిజిస్టర్ అయినప్పుడు ఏదో మెయిల్తో రిజిస్టర్ అయ్యారు, మార్చుకోవాలి అంటే మీరు ఇక్కడ మీరు మెయిల్ ఐడి కొట్టి చేంజ్ ఈమెయిల్ అని కొడితే మీకు మెయిల్కి మళ్ళీ ఒక వెరిఫికేషన్ లింక్ వెళ్ళింది, దాని మీద క్లిక్ చేసి మీ మెయిల్ ఐడి మారుతుంది. ఓకే, దీని తర్వాత ఇప్పుడు బ్యాంక్ డీటెయిల్స్లోకి వస్తే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఒకసారి చదవండి. హియర్ యూ కెన్ రిజిస్టర్ యువర్ బ్యాంక్ అకౌంట్ విత్ ఇన్ ద సిస్టమ్ విచ్ విల్ అలౌ యూ టు విత్డ్రా ఫండ్స్ ఫ్రమ్ కే ఎక్స్చేంజ్, రైట్. సో ఇక్కడ మీరు ఏదైతే బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తారో దానితో మీరు ఫండ్స్ని విత్డ్రా చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తుంది అనమాట. ఓకేనా, ఇక్కడ కూడా సేమ్
మీరు ఇలా క్లిక్ చేస్తే బ్యాంక్ డీటెయిల్స్ మీద ఏం రాదు. ఓకేనా, ఇక్కడ యాడ్ బ్యాంక్ అకౌంట్ అనే దాని మీద క్లిక్ చేసిన తర్వాత మాత్రం మీకు ఇక్కడ ఎడిట్ ఆప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. ఫస్ట్ మీ బ్యాంక్ నేమ్ అంటే మీది ఎస్బీఐనా, యాక్సిస్ బ్యాంకా, ఓకేనా, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఫుల్ ఫామ్ రాయండి. ఎస్బీఐ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలా, సో యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అలా. దీని తర్వాత అకౌంట్ నంబర్ 1కి 10 సార్లు చూసుకోండి సార్. అకౌంట్ నంబర్ క్లియర్ గా ఇవ్వండి ఇక్కడ, ఓకేనా. దీని తర్వాత అకౌంట్ హోల్డర్ నేమ్ అంటే ఆ అకౌంట్ అనేది ఎవరి పేరు మీద ఉన్నది, ఓకేనా, అనేది అకౌంట్ హోల్డర్ నేమ్. తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్, కొంతమందికి ఐఎఫ్ఎస్సి కోడ్ తెలియదు అని చెప్పేసి అంటున్నారు. మీ బ్రాంచ్ తెలుస్తుంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ గా కూకట్పల్లి యాక్సిస్ బ్యాంక్ అనుకుందాం నాది, లేదా ఇప్పుడు ఏదైనా ఒక చిన్న విలేజ్ ఏదైనా తీసుకుందాం, సపోజ్ భీమవరం, ఓకేనా, ఎస్బీఐ బ్యాంక్ అనుకుందాం. కొట్టండి అక్కడ, మీరు గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి భీమవరం ఎస్బీఐ బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ అని కొడితే వస్తుంది. అక్కడ మీరు డీటెయిల్స్ వెరిఫై చేసుకొని చేసుకోవచ్చు. అండ్ కంట్రీ కోడ్, ఓకేనా, బ్యాంక్ కంట్రీ, ఏ కంట్రీలో ఆ బ్యాంక్ అనేది ఉంది, ఓకేనా, అనే దాని మీద క్లిక్ ఇస్తే మీకు వచ్చేస్తుంది ఇక్కడ, ఓకేనా. జస్ట్ ఇప్పుడు మ్యాక్సిమం మనకున్న బ్యాంకులన్నీ ఇండియాలోనే ఉంటాయి కాబట్టి ఇండియా అని చెప్పేసి పెట్టేసింది. ఎందుకంటే సార్ ఇది ఇంటర్నేషనల్గా వరల్డ్ వైడ్గా కే ఎక్స్చేంజ్ అనేది రన్ అవబోతుంది. సో అందుకని ఏంటంటే డీటెయిల్స్ అనేది ఫిల్ చేసేటప్పుడు క్లియర్గా చేయండి. ఏ కంట్రీ ఎలా ఏంటి అనేది ప్రాపర్ డీటెయిల్స్ ఇవ్వండి. అండ్ బ్యాంక్ ఏ సిటీలో ఉన్నది అనేది ఒక్కసారి ఇక్కడ మీరు అది మెన్షన్ చేయండి. చేసిన తర్వాత ఒక్కసారి మళ్ళీ వెరిఫికేషన్ చేసుకొని తర్వాత మీరు సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి, ఓకేనా. సో ఇక్కడ మీరు సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మై బ్యాంక్ అకౌంట్స్ అని చెప్పి, సపోజ్ ఇక్కడ మీకు బ్యాంక్ నేమ్ ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అకౌంట్ నెంబరు, స్టేటస్ అంటే అప్రూవ్డా కాదా, ఈ బ్యాంక్ అనేది మీకు కంపెనీ అప్రూవల్ ఇచ్చిందా లేదా అనేది ఇక్కడ పడుద్ది. మరి ఇక్కడ మనం ఎన్ని బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వచ్చు అని అంటే నంబర్ ఆఫ్ మల్టిపుల్ బ్యాంక్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలి కూడా. ఎందుకు అని అంటారా, సపోజ్ ఇప్పుడు మనం అమౌంట్ విత్డ్రా చేద్దాం అనుకుంటున్నాం లేదా డిపాజిట్ చేద్దాం అనుకుంటున్నాం. పొరపాటున ఇప్పుడు మనకి ఎస్బీఐ బ్యాంక్ సర్వర్స్లో ఉన్నది, నేను ఎస్బీఐ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చా, ఓకే. ఇప్పుడు నేను ఎలా చేయాలి, అందుకే నాకు యాక్సిస్ బ్యాంక్ ఉంటే మళ్ళీ సేమ్ ఇక్కడ యాడ్ బ్యాంక్ అకౌంట్ మీద క్లిక్ చేసి మళ్ళీ యాక్సిస్ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసేయండి, ఇక్కడ సబ్మిట్ కొట్టండి. అప్పుడు మీకు ఇక్కడ 2 వస్తాయి ఇక్కడ మీకు, ఓకేనా, ఎస్బీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్. మళ్ళీ మీకు ఇంకో బ్యాంక్ ఉంది హెచ్డిఎఫ్సి ఉంది, మళ్ళీ యాడ్ బ్యాంక్ కొట్టండి, ఓకేనా. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ మీకు స్విచ్చింగ్ బటన్ ఉంటుంది అనమాట. అంటే ఏ బ్యాంక్ మీద విత్డ్రాల్ అవ్వాలి, ఏ బ్యాంక్ మీద డిపాజిట్ అవ్వాలి అని చెప్పి ఒక బటన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి ఏ బ్యాంక్ కావాలంటే ఆ బ్యాంక్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఈ విధంగా మీరైతే ఫుల్గా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రాపర్గా అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత మీరు ట్రేడింగ్ అనేది అయితే ఇక్కడ స్టార్ట్ చేసుకోవచ్చు, ఓకేనా. అండ్ రేపటి వీడియోలో మీకు ఒక ముఖ్యమైన విషయం సెక్యూరిటీ రీజన్ మీద చెప్పడం అయితే జరుగుతుంటుంది, రైట్. అదేంటంటే సెక్యూరిటీ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది. సో ఇక్కడ మీరు క్లిక్ చేసి దాని గురించి డీటెయిల్స్ అనేది వస్తుంది. సో అంటే మన ఫండ్స్ అనేది ఎవరు మిస్యూజ్ చేయకుండా, మన ఫండ్స్ని ఎవరు తీసుకోకుండా చాలా చాలా స్ట్రాంగ్గా మనం సెక్యూర్ అనేది అయితే చేసుకోవాలి కూడా. ఎందుకనంటే ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్గా వెళ్ళినప్పుడు మనకి అది ఇబ్బంది అవుతుంది అనమాట, ఓకేనా. ఎవరు కూడా మన డీటెయిల్స్ని, మన యొక్క ఇన్కమ్ని తీసుకోకుండా ఇది యూజ్ అవుతుంది 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్. దీని మీద ఒక చిన్న వీడియో అనేది మీకు వస్తుంది, దాన్ని చూసి మీరు 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఎలా సెట్ చేసుకోవాలో చూసుకోండి, ఓకేనా. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ యొక్క వీడియోని ప్రతి ఒక్క మీ డౌన్లైన్కి షేర్ చేసి తప్పకుండా వాళ్ళు కూడా అకౌంట్ ఓపెన్ చేసుకునే విధంగా గైడ్ చేయండి.